షాపుల్లో మన స్టాఫ్ వాళ్ళు కూడా మీకు మన కెపాసిటర్స్ ఫిట్ చేస్తారు. మీరు తెచ్చుకుంటే మీరు కెపాసిటర్లు కనుక మీ యొక్క విద్యుత్ మోటార్లకి పెట్టుకుంటే బోరు మోటార్లకి మీ ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ కాలం బతికిద్ది. మీ యొక్క మోటార్ కూడా ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది వాటికి. అంటే లో వోల్టేజ్ సమస్య కానీ ఇంక ఇతరత సమస్యలు కానీ దానికి రాకుండా ఉంటాయి. కెపాసిటర్లు ఉండటం వల్ల మీకు మీ మోటార్లు అనేవి కాపాడబడతాయి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ఎక్కువ బటన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దట్ రైతులు కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా మేము ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీ దగ్గరకు వస్తున్నట్టు కూడా మీ నుంచి మీ బాధ్యత పరంగా కూడా ఇలాంటివి చేసుకోవాలి. మంచి సర్వీస్ వైర్లు వాడటము, కెపాసిటర్లు పెట్టుకోవడం ఇలాంటివి చేయాలి. మా వైపు నుంచి మీరు ట్రాన్స్ఫార్మర్ మంచిగా మెయింటైన్ చేయడము ఇలాంటివి ఉంటాయి. తర్వాత మీరు ఫ్యూజులు వేయడానికి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పోకూడదు. సంబంధిత మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ మార్చబడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్సీల కోసం అని చెప్పేసి వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్సీల కోసం అని చెప్పేసి సంబంధిత లైన్మెన్లు జేఎల్ఎంలు మీరు ఫోర్స్ చేయకూడదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు ట్రాన్స్ఫార్మర్లకి ఫ్యూజులు కూడా వేయడం జరుగుతుంది పోతే. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా కూడా మీరు మీ యొక్క కింద మీ యొక్క స్టాఫ్ చెప్పాలి, మీ లైన్మెన్కి జేఎల్ఎం గారికి చెప్పాలి. అదేవిధంగా మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే ఏఈ గారు ఉన్నాము, మేము ఏడీలు ఉన్నాము, మీరు మాకు ఇంటిమేట్ చేయాలి కంపల్సరీగా. కాబట్టి మీరు మాకు అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు మనము ఒక కెపాసిటర్ అనేది 5 HP మోటార్కి పెడుతున్నాము. ఆ కెపాసిటర్ పెట్టడం వల్ల మీకు ఏ విధంగా కరెంటు సేవ్ అయ్యింది అనేది మీకు మేము టెక్నికల్గా ఎక్స్పెరిమెంటల్గా మీకు చూపిస్తాను. మీకు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్నటువంటి లైన్లలో కూడా ఎటువంటి లూజ్ లైన్ లేకుండా ఉండి చూసుకోవటము, పోల్ ఏమన్నా వంగిపోయి ఉన్నా తీయటము, ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మనకు రైతులకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు అనేవి విద్యుత్ శాఖ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతన్నలు కూడా మీరు బోరు మోటార్లు వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్త